హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి నటించిన వెంకట ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న అక్కినేని నాగ చైతన్య కెరీర్ కి స్పీడ్ బ్రేకర్ గా నిలిచిన చిత్రం థ్యాంక్ యూ. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది. కనీసం 4 కోట్ల రూపాయల షేర్ వసూలును కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం. అంత పెద్ద డిజాస్టర్ తర్వాత నాగ చైతన్య తమిళ టాప్ డైరెక్టర్ వెంకట ప్రభుతో కలిసి కస్టడీ అనే చిత్రం మొదలు పెట్టాడు. వెంకట ప్రభు రీసెంట్ గా మానాడు వంటి సూపర్ హిట్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ లో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే టేజర్ మరియు ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. మరి ఈ రోజు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలు అందుకుందా లేదా అనేది చూద్దాం. డైరెక్టర్ వెంకట ప్రభు ఎప్పట్లాగే ఒక ఆసక్తికరమైన పాయింట్ ని పట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన స్క్రీన్ ప్లే విషయంలో ఎందుకో ఈ సినిమా విషయంలో కాస్త తడబడ్డాడని అనిపిస్తుంది. సినిమాలో వచ్చే చేసింగ్ సన్నివేశాలు ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. అందుకు కారణం ప్రొడక్షన్ విలువలు ఏమాత్రం కూడా లేకపోవడమే. నిర్మాత ఖర్చుకి బాగా వెనకాడాడు అనే విషయం అర్థమవుతుంది. ప్రారంభం మొత్తం స్లోగా ఉన్నప్పటికీ అరవింద్ స్వామి మరియు శరత్ కుమార్ ఎంట్రీతో కాస్త వేగం పుంజుకుంటుంది. సెకండ్ హాఫ్ కి మంచి ఇంటర్వ్యూలు కూడా సెట్ చేశాడు వెంకట ప్రభు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం రొటీన్ సన్నివేశాలతో ఆడియన్స్ కి చిరాకు రప్పించాడు. ఇక నటినట్ల విషయానికి వస్తే నాగ చైతన్య శివ పాత్రలో చాలా చక్కగా నటించాడు. ఎప్పటి నుండి ఆయన మాస్ హీరో అనిపించుకునే ప్రయత్నాలు చేశాడు, కానీ ఇందులో మాత్రం అవి ఫలించాయి. ఇక అరవింద్ స్వామి గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది, ధృవ సినిమాతో తన విలనిజం ఎలా ఉంటుందో చూపించాడు. ఇందులో కూడా అదే రేంజ్ లో నటించాడు. శరత్ కుమార్ పాత్ర కూడా బాగుంది. ఇక హీరోయిన్ కృతి శెట్టికి ఉప్పిన తర్వాత నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర ఈ సినిమాలో పడిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే అది మ్యూజిక్. యువన్ శంకర్ రాజా మరియు ఇళయరాజా ఇద్దరు ఈ సినిమా కోసం పనిచేశారు. ఒక్క పాట బాగా రాలేదు. మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఉంది. వీళ్ళిద్దరి నుండి ఇలాంటి అవుట్పుట్ మాత్రం ఎవరు ఊహించి ఉండరు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే వెంకట్ ప్రభు రేంజ్ సినిమా అయితే కాదు. యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ నచ్చే ప్రేక్షకులు ఒకసారి చూడొచ్చు.